హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఏఎల్పి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్ అందులో భాగంగా 2018లో అడిగిన ప్రతిరోజు అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. సో మనం 14th ఆగస్ట్ రోజున అడిగిన ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 షిఫ్ట్ పేపర్ని కూడా నేను నా వీడియోస్లో అప్లోడ్ చేశాను. కాబట్టి ఎవరైతే ఇంకా వాటిని చూడలేదో వాటిని చూడండి. చాలా మంచి క్వశ్చన్స్ వాటిలో ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎగ్జామిన్ చేయకుండా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మనం ఫెయిల్ అవుతాం. ఎందుకంటే ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, వేటిని చదవాలో తెలుసుకుంటేనే మనకు ఉద్యోగం వచ్చింది. లేకపోతే అన్నిటినీ చదువుకొని మన టైం వృధా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 14th ఆగస్ట్ ఇలా అన్ని నేను అప్లోడ్ చేసుకుంటూ వచ్చాను. ఈరోజు 17th ఆగస్ట్ అడిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ 2018లో 17th ఆగస్ట్ని అడిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ని మనం డిస్కస్ చేసుకుందాం. దీంట్లో కూడా నియర్లుగా 75 క్వశ్చన్స్కి మనకి 17 నుంచి 20 సైన్స్ క్వశ్చన్స్ అనేవి మనకు కనపడుతూ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ సైన్స్ క్వశ్చన్స్ అనేవి మనకి దీంట్లో కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయి. లాస్ట్లో నేను క్వశ్చన్ అడుగుతాను, ఓకేనా? దాని కామెంట్ సెక్షన్లో మీరు ఆన్సర్ చేయాలి. వాళ్ళు సరిగ్గా సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారన్న విషయం నాకు అర్థమైంది, ఓకేనా? ఇలా సిరీస్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. ఏఎల్పి ఎగ్జామ్స్ జరిగే లోపు మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నింటినీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకేమైనా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటే వాటి మీద కూడా మెల్లిగా మనం ప్రాబ్లమ్స్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం, ఓకేనా? ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చూడండి, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎ డ్రై సెల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్. డ్రై సెల్లో స్టోర్ అయిన ఎనర్జీ ఏ ఫామ్లో ఉండిద్ది అని అడిగాడు. ఈ బిట్ మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీ అనే యూనిట్ నుంచి అడిగాడు అనమాట. ఎలక్ట్రోకెమిస్ట్రీ డ్రై సెల్ అంటే ఏంటో కాదు, డ్రై బ్యాటరీ అనమాట. బ్యాటరీ అన్న సెల్ అన్న ఒకటే. ఈ డ్రై సెల్స్ అనేవి మనకు 2 రకాలు అనమాట. ఒకటేమో ప్రైమరీ సెల్, ఇంకోటేమో సెకండరీ. ఈ సెల్స్లో మనకి యానోడు, క్యాథోడు అలా ఉంటాయి అన్నమాట. యానోడ్ అనే ఒక రాడ్డు, క్యాథోడ్ అనే రాడ్డు. దీన్ని కూడా మనం కరెంట్ పంపిస్తూ ఉంటాం. ఆ విధంగా బ్యాటరీస్ ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే ఈ ప్రైమరీ బ్యాటరీస్లో మనకి సిల్వర్ ఆక్సైడ్ సెల్స్, మెర్క్యూరీ సెల్స్ అలా కొన్ని రకాలు ఉంటాయి. అలా సెకండరీ సెల్స్ తీసుకున్నాం అనుకోండి, మన ఫోన్ బ్యాటరీస్లో వాడుతున్నాం కదా, లిథియం అయాన్ బ్యాటరీస్, అవన్నీ సెకండరీ సెల్స్లో ఉంటాయి. అయితే ఈ డ్రై సెల్లో ఎనర్జీ ఏ రూపంలో స్టోర్ అయింది అన్నాడు. ఇదిగోండి, కెమికల్ ఎనర్జీ అనమాట. ద ఎనర్జీ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కెమికల్ ఎనర్జీ ఇన్ బ్యాటరీస్ అనమాట. అంతే కదా, బ్యాటరీస్లో కూడా ఏం వాడుతూ ఉంటారు? యాసిడ్ని వాడుతూ ఉంటారు. బ్యాటరీలో వాడే యాసిడ్ పేరేంటి? H2SO4. ఇది ఒక కెమికల్ అనమాట. ఈ కెమికల్ గుండా మనం ఎప్పుడైతే కరెంటుని పంపించామో దాని ద్వారా కొన్ని రియాక్షన్స్ అనేవి ఫామ్ అయినాయి. దాని ద్వారా మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకోవడం, ఉపయోగించుకోవడం చేస్తూ ఉన్నాం, ఓకేనా? అందుకే దీన్ని ఏమంటారంటే బ్యాటరీ యాసిడ్ అంటారు. H2SO4 ఆల్సో కాల్డ్ యాజ్ బ్యాటరీ యాసిడ్. సో కెమికల్ ఎనర్జీ అనేది మన ఆన్సర్ అనమాట. డ్రై సెల్స్ గుర్తుపెట్టుకోండి. ఏ యూనిట్ అంటే ఎలక్ట్రో కెమిస్ట్రీ. కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ద ఎసెన్షియల్ ఆర్గాన్స్ ఇన్ ఏ ఫ్లవర్ ఫర్ రీప్రొడక్షన్ ఆర్. రీప్రొడక్షన్ జరగటానికి ఫ్లవర్స్లో ఉండే ఎసెన్షియల్ ఆర్గాన్స్ ఏంటి అన్నారు. అసలు ఫ్లవర్లో ఎప్పుడైనా ముఖ్యంగా 4 పార్ట్స్ ఉంటాయి. ఒకటి పిస్టిల్ లేదా కార్పెల్ అంటారు, రెండోది స్టేమెన్, మూడోది సెపల్స్, నాలుగోది పెటల్స్. అయితే పిస్టిల్ లేదా కార్పిల్ అంటే ఏమో ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ అనమాట. స్టేమెన్ అంటే ఏమో మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్. ఇవి 2 ఉంటేనే కదా రీప్రొడక్షన్ జరిగేది. సో స్టేమెన్ అండ్ పిస్టిల్. కొన్నిసారి పిస్టిల్ సమయంలో కార్పిల్ అని కూడా ఉండిద్ది, ఓకేనా? సో పిస్టిల్ అండ్ స్టేమెన్ బోత్ ఆర్ ఎసెన్షియల్ ఆర్గాన్స్ ఫర్ రీప్రొడక్షన్స్. మరి ఇవి 2 రీప్రొడక్షన్కి పనికిరావు. మరి ఎందుకంటే అట్రాక్షన్ కోసం అనమాట. తేనెటీగలు కానీ వేరే ఈగలు కానీ పూలను ఆకర్షించుకుంటేనే కదా అలా మనకి రీప్రొడక్షన్ జరుగుతూ ఉండేది, పొలినేషన్, ఓకేనా? పెడల్స్ అంటే ఏమో రేకులు అనమాట.
గులాబీ రేకులు ఉన్నాయి అనుకోండి, ఆ రోజ్ కలర్ రేకులు ఉంటాయి కదా, ఆ కలర్గా ఉన్న రేకులనేమో పెటల్స్ అంటారు. వాటి కింద గ్రీన్ కలర్లో కొన్ని ఆకులు ఉంటాయి, వాటిని సెపల్స్ అంటారు. సో సెపల్స్ ఇన్ గ్రీన్ కలర్, ప్రతి పువ్వుకి కింద గ్రీన్గా విచ్చుకుని బయటకు ఉంటాయి కదా. ఇదిగోండి ఇలా మనం పువ్వు చూసామనుకోండి, ఇలా గ్రీన్ కలర్లో ఉండేయేమో సెపల్స్ అనమాట. పైన రకరకాల కలర్స్లో ఉంటాయి కదా, వాటిని పెటల్స్ అంటారు. ఇవి రెండు నాన్ ఎసెన్షియల్ అనమాట, వేటికి? రీప్రొడక్షన్కి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరలా ఫ్లవర్ రీప్రొడక్షన్ గురించి ఇంకో బిట్ అడిగాడు, వెంటనే కిందే ఉంది. ఇన్ ఎ ప్లాంట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సీడ్. మనం ఒక ఫ్లవర్ని తీసుకున్నప్పుడు అది రీప్రొడక్షన్ జరిగితే ఎలా ఫామ్ అయిద్దని చదువుకున్నాం? ఫ్రూట్గా మారింది. అయితే ఫ్లవర్లో మనకి ఓవ్యూమ్ ఉండిద్ది అనమాట. ఓవ్యూమ్ లోపల ఓవరీస్ ఉంటాయి. ఓవరీస్ లోపల ఓవ్యూమ్ ఉండిద్ది అనమాట, అండం అనమాట. ఈ అండమే మనకి సీడ్గా మారిద్ది, ఈ ఓవరీసే మనకి ఫ్రూట్గా మారిద్ది అనమాట. అంటే ఫ్లవర్లో ఉండే ఓవ్యూల్ అనేది కాయలోకి మారంగానే సీడ్గా మారిద్ది. సో ఇన్ ఫ్లవర్ దట్ ఈస్ కాల్డ్ ఓవ్యూల్, ఇన్ ఫ్రూట్ దట్ ఈస్ కాల్డ్ సీడ్ అనమాట. ఫ్లవర్లో కొన్ని భాగాలన్నీ కూడా ఫ్రూట్లో భాగాలుగా మారిపోతూ ఉంటాయి. ఆ మారిన భాగాలు ఏంటి అని ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. ఓకేనా? తినగలిగిన భాగాలు, తినకూడని భాగాలు అని చెప్పి ఒక వీడియో చేస్తాను. ఈటబుల్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ అని అడుగుతూ ఉంటాడు. వాటి గురించి కూడా మనం ఒక వీడియో చేసుకుందాం. ఓకేనా? సో ఓవ్యూల్ ఇన్ ఫ్లవర్ దట్ ఈస్ ఓవ్యూల్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రూట్. ఫ్రూట్లో ఎలా మారిపోయింది? సీడ్గా మారిపోయింది. మరి ఓవరీ ఎలా మారిపోయింది? ఫ్రూట్గా మారింది. ఓవ్యూల్ ఏమో సీడ్గా మారితే ఓవరీ ఏమో ఫ్రూట్గా మారింది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్లోస్ విత్ స్పెషల్ కలర్ డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ గ్యాస్ ఇన్ ద ఫ్లోరెసెంట్ ట్యూబ్. ఫ్లోరెసెంట్ ట్యూబ్ అంటే తెలుసు కదా, మనకి ఇది వరకు ఫ్లోరెసెంట్ ట్యూబ్లైట్స్ ఉండేవి. ఇప్పుడంతా ఎల్ఈడి వచ్చేసినాయి అనుకోండి. ఆ ఫ్లోరెసెంట్ ట్యూబ్లైట్స్లో మనం మెర్క్యూరీ వేపర్ గ్యాస్ వాడుతూ ఉంటాం, అదేవిధంగా నియాన్ గాస్ని వాడుతూ ఉంటాం. వీటికి మనం ఏం అప్లై చేస్తాం? ఎలక్ట్రిసిటీని అప్లై చేస్తాం. ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ పంపించామో ఈ మెర్క్యూరీ వేపర్ గ్యాస్ ఈ నియాన్ గ్యాసెస్తో రియాక్షన్ జరిపి మనకి యూవీ రేస్ అనేది, లైట్ అనేది మనకి ప్రొడ్యూస్ చేస్తూ ఉండిద్ది. ఇది మనకి ట్యూబ్లైట్లో కనపడుతూ ఉండిద్ది. అయితే మనకి ఎక్కువగా ఫ్లోరోసెంట్ బల్బ్స్లో కాంతి రావడానికి ముఖ్యంగా ఏంటి కారణం అంటే ప్లాస్మా. ఏంటి? ప్లాస్మా. గుర్తుపెట్టుకోండి. ప్లాస్మా అనేది ఏంటి? ఫోర్త్ స్టేట్ అనమాట, ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. పదార్థం 5 స్టేజ్లో ఉండిద్దని మనం మాట్లాడుకున్నాం కదా. ఒకటేమో సాలిడ్, ఇంకోటేమో లిక్విడ్, ఇంకోటేమో గ్యాస్, ఇంకోటేమో ప్లాస్మా, ఇంకోటేమో బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ స్టేట్. అయితే ఫ్లోరోసెంట్ ట్యూబ్స్లో ఎక్కువ కలర్ రావడానికి కారణం ఏంటయ్యా అంటే ప్లాస్మా. బికాస్ ప్లాస్మా ఎప్పుడు కూడా హై టెంపరేచర్లో అవైలబుల్గా ఉంటూ ఉండిద్ది. మన 20 క్యాండిల్ బల్బు, 30 క్యాండిల్ బల్బు అంటూ ఉంటాం కదా, ఆ బల్బును వెలిగించగానే ఎంత బాగా కాంతి వస్తూ ఉండిద్ది, అంతే వేడెక్కుతూ ఉంటాయి. ఎంత బాగా కాంతి వస్తుందో అంతే వేడెక్కుతూ ఉంటాయి. అవి ఎక్కువ కరెంటు కాలుతూ ఉంటాయి. అందుకే మనం ఎల్ఈడి బల్బ్స్ వాడుతూ ఉంటాం. కాబట్టి ఎక్కువ కాంతి అలా రావటానికి ఎక్కువ టెంపరేచరే కారణం. మనకు ఉదాహరణకి చెప్పాలనుకోండి, స్టార్స్ ఉన్నాయి కదా, స్టార్స్ బాగా మెరుస్తూ ఉంటాయి. స్టార్స్ బాగా అంత మెరడానికి కూడా కారణం ఏంటి? హై టెంపరేచర్. స్టార్స్ బాగా కలర్స్ మార్చుకుంటూ బాగా పెరగడానికి, అంత వేడిని వెదజల్లడానికి కారణం టెంపరేచర్. హై టెంపరేచర్ ఎందుకుంది? బికాస్ ప్లాస్మా స్టేట్లో ఉన్నాయన్నమాట. పదార్థం ఒక 4వ స్థాయిలో అవన్నీ ఉన్నాయి కాబట్టి అంత కాంతిని అవి వెదజల్లుతున్నాయి. సో ప్లాస్మా ఈజ్ అవర్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఏ సౌండ్ ఆఫ్ సింగిల్ ఫ్రీక్వెన్సీ. చూడండి, ఇది మనకి సౌండ్ అనే కాన్సెప్ట్ నుంచి అడిగాడు. ఎప్పుడైతే మనం సౌండ్ ప్రొడ్యూస్ చేస్తామో, సింగిల్ ఫ్రీక్వెన్సీని ఉపయోగించుకొని సౌండ్ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ఏమనాలి తెలుసా? టోన్ అనాలి. ఏమనాలి? టోన్ అనాలి. అలా కాకుండా మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ లేదా మిక్చర్ ఆఫ్ సెవరల్ ఫ్రీక్వెన్సీ దాన్ని ఉపయోగించుకొని చేసామనుకోండి, ఏమనాలి తెలుసా?
నోట్ అనాలి. అంటే సౌండ్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, మల్టిపుల్ మిక్సర్ ఆఫ్ సెవరల్ ఫ్రీక్వెన్సీస్ ఉపయోగించుకొని మనం సౌండ్ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని నోట్ అనాలి. సింగిల్ ఫ్రీక్వెన్సీ ఉపయోగించుకొని మనం సౌండ్ ప్రొడ్యూస్ చేస్తే టోన్ అనాలి. టోన్ వేరు, నోట్ వేరు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పిచ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఫ్రీక్వెన్సీకి పిచ్కి అభినాభావ సంబంధం ఉండిద్ది. ఉదాహరణకి హై పిచ్ అని అనుకోండి హై ఫ్రీక్వెన్సీ, లో పిచ్ అని అనుకోండి లో ఫ్రీక్వెన్సీ అనమాట. ఇదిగోండి నేను ఇలా వేవ్ గీసా, దగ్గర గీసుకుంటూ వచ్చా, ఇదేంటి హై ఫ్రీక్వెన్సీ అనమాట. ఇదిగోండి ఇలా వేవ్ని చూసారు, దూరంగా గీసాను, ఇదేమో లో ఫ్రీక్వెన్సీ. వేవ్ ఆధారంగా కూడా మనం చెప్పచ్చు. ఓకేనా? కాబట్టి ఏ సౌండ్ ఆఫ్ సింగిల్ ఫ్రీక్వెన్సీ అన్నారు. సింగిల్ ఫ్రీక్వెన్సీ అంటే టోన్ అనమాట. అదే ఒకళ్ళు మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ అనుకోండి నోట్ అని ఆన్సర్ పెట్టాలి. పిచ్ అంటే మాట్లాడుకున్నాం ఫ్రీక్వెన్సీకి సంబంధించి అని. పిచ్ మారితే ఫ్రీక్వెన్సీ మారిద్ది, ఫ్రీక్వెన్సీ మారితే పిచ్ మారిద్ది. నెక్స్ట్ హెడ్జ్, ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏంటి? హెడ్జ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? హెడ్జ్ అనే సైంటిస్ట్ పేరు మీదుగా ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ వచ్చినాయి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా? గ్రావిటేషన్ అనే కాన్సెప్ట్ నుంచి అడిగింది క్వశ్చన్. ఈ ఆప్షన్స్ చూడంగానే సగం చచ్చిపోతారు, చాలా మంది చేయరు. కానీ మన ఛానల్ని ఫాలో అవుతూ కాన్సెప్ట్ నేర్చుకున్న వాళ్ళకి చాలా ఈజీగా ఉండిద్ది. చూడండి ఎలా సాల్వ్ చేస్తాను. సింపుల్. విశ్వంలో ఉన్న రెండు వస్తువుల మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండిద్ది. దానికి ఫార్ములా ఏంటి? F = G × M1 × M2/r². అంతే కదా? ఫోర్స్ దేంట్లో కొలుస్తారు? న్యూటన్స్లో కొలుస్తారు. ఇదే కదా విశ్వంలోని రెండు వస్తువులు M1 అండ్ M2 అనే మాస్ కలిగిన వస్తువుల మధ్య గ్రావిటేషన్ ఉండిద్ది, వాటి మధ్య ఫోర్స్ కూడా ఉండిద్ది. దీన్నే న్యూటన్స్ ఫోర్స్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటారు, జీని. ఓకేనా? ఇప్పుడు మనం ఫోర్స్ కనుక్కోవాలి. చూడండి, వాట్ విల్ బి ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్? ఫోర్స్ అడిగాడు క్వశ్చన్లో. విత్ 2 బాడీస్ 20 kgs 50 kgs రెస్పెక్టివ్లీ విత్ డిస్టెన్స్ ఆఫ్ 2 meters. అంటే ఒక వస్తువు M1 ఒక వస్తువు M2 r² డిస్టెన్స్లో ఉన్నాయంట. అయితే ఆ రెండు వస్తువుల మధ్య ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత అని అడిగాడు. సింపుల్ ప్రాబ్లంలో పెట్టండి. F = G అంటే ఎంత? 6.673 × 10⁻11. ఇది మనం చదువుకోవాలి. గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటారు, చాలాసార్లు మీకు చెప్పాను నేను. ఇంటూ M1 అంటే ఎంత? 20 kgs, M2 అంటే ఎంత? 50 kgs బై 2². అంతే కదా? డిస్టెన్స్ ఎంత? 2 అన్నాడు, 2² అంటే 4. చూడండి, 4 1లు 4 5లు 20 అయిపోయింది. 5 5లు ఎంత? 250. 6.673 × 10⁻11 × 250. చూడండి, ఇక్కడ 10⁻11 ఉంది, ఇక్కడ 25 ఎలా రాసుకోవచ్చు? 250 ఎలా రాసుకోవచ్చు? 25 × 10⁻1 అని రాసుకోవచ్చుగా, అంతే కదా? కాబట్టి ఈ -11 ఇది పోయి నాకు 10 వచ్చింది అనమాట. సో F = 6.673 × 10⁻10 × 25 ఇలా పెట్టుకుందాం. ఇప్పుడు ఆప్షన్స్ వైపు చూద్దాం. 10⁻10 ఎక్కడుందో చూద్దాం. ఇక్కడ ఉంది, కానీ 5 ఉంది, కాదు. 10⁻11 కాదు, 10⁻11 కాదు. ఎంత ఉండాలి? 10⁻10. చూసారా ఉంది, ఇదిగోండి 10⁻10. నాకు వచ్చిన క్వశ్చన్లో ఇంత ఉంది, ఇక్కడ కూడా అంతే ఉంది. సో ఆన్సర్ ఏది? 4th ఆప్షన్. ఇలా ఈజీగా పెట్టేయచ్చు, సాల్వ్ చేయాల్సిన పని లేదు. తెలివిగా ఆలోచిస్తే ఇలా ఆన్సర్ చేయొచ్చు. అయినా చెక్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 25 ఉంది. 6 × 25, 25 6లు ఎంత? 150. ఆన్సర్ 150 దగ్గరలో ఉండాలి. 16 6 16, ఇదిగో 166. 150 దగ్గరలో ఉంది, 166 కదా? చూసారా, నా ఆన్సర్ కరెక్టే. నేను ఎగ్జంప్షన్ చేసిన ఆన్సర్, క్యాలిక్యులేషన్ చేసిన ఆన్సర్ కరెక్టే. ఇలా ఆన్సర్ చేయాలి. ఓకేనా? F = G × M1 × M2/r². ఇలా మనం సాల్వ్ చేసుకోవాలి. దీన్ని గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటారు. 6.673 × 10⁻11 రాస్తున్నా చూడండి. 6.673 × 10⁻11 న్యూటన్ m²/kg². దీన్ని గ్రావిటేషనల్ కాన్స్టెంట్ క్యాపిటల్ G అంటారు. స్మాల్ g ఎంత అన్నాడు అనుకోండి, 9.8 m/s. ఇది భూమి మీద. అది చంద్రుడి మీద ఎంత అన్నాడు అనుకోండి, 9.8 m/s²/6. అంతే కదా? భూమి గ్రావిటీతో పోల్చుకుంటే చంద్రుని గ్రావిటీ
1/6 వంతు ఉండిద్ది. ఇదంతా కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఉపయోగపడిద్దని మీకు చెబుతున్నాను. నెక్స్ట్ అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్ చూడండి. ద టెండెన్సీ ఆఫ్ అన్డిస్టర్బ్డ్ ఆబ్జెక్ట్స్, ద టెండెన్సీ ఆఫ్ అన్డిస్టర్బ్డ్ ఆబ్జెక్ట్స్ టు స్టే at rest or to keep moving with the same velocity is called. అసలు ఈ డెఫినేషన్ చెప్తే ఏం అర్థం కాలేదు కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఒక వస్తువు, ఒక పదార్థం, ఒక మ్యాటర్, ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం. ఇది ఒకవేళ రెస్ట్లో ఉందనుకోండి, రెస్ట్లో ఉండటానికే ఇష్టపడిద్ది. ఒకవేళ ఇది మోషన్లో ఉందనుకోండి, మోషన్లో ఉండటానికే ఇష్టపడుతూ ఉండిద్ది. అయితే మనం ఎక్స్టర్నల్గా ఫోర్స్ అప్లై చేసి ఈ రెస్ట్లో ఉన్న వస్తువుని మనం ఫోర్స్ అప్లై చేసేంత వరకు అది రెస్ట్లోనే ఉండిద్ది. అంటే మనం డిస్టర్బ్ చేసే వరకు అది ఎలా ఉండిద్ది, అన్డిస్టర్బ్డ్గా ఉండిద్ది. ఒక వస్తువు మోషన్లో ఉంది, ఉదాహరణకి బంగారం తిప్పుతూ ఉన్నాను, నేను ఫోర్స్ అప్లై చేశాను. తిరుగుతున్న బొంగరాన్ని ఏం చేయొచ్చు, ఆపేయచ్చు. అంటే నేను ఫోర్స్ అప్లై చేసే వరకు అది మోషన్లోనే ఉండిద్ది. ఫోర్స్ అప్లై చేస్తే మోషన్ నుంచి రెస్ట్కి వచ్చింది. నెక్స్ట్ నేను ఫోర్స్ అప్లై చేసే వరకు ఒక వస్తువు రెస్ట్లోనే ఉండిద్ది. నేను ఫోర్స్ అప్లై చేస్తే రెస్ట్ నుంచి మోషన్లోకి వెళ్ళిద్ది. కాబట్టి ద టెండెన్సీ ఆఫ్ అన్డిస్టర్బ్డ్ ఆబ్జెక్ట్స్ అంటిల్ అండ్ అన్లెస్ ఐ అప్లై ఫోర్స్ ఆన్ దట్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ ఆల్వేస్ రెడీ టు స్టే ఎట్ రెస్ట్ ఆర్ కీప్ మూవింగ్. దాన్ని ఏమంటారంటే ఇనర్షియా అంటారు. ఒక వస్తువు మీద బాహ్యంగా నేను ప్రభావం ఫోర్స్ అప్లై చేసేంత వరకు అది నిశ్చల స్థితిలో ఉంటే నిశ్చలంగానే ఉండిద్ది, కదిలే స్థితిలో ఉంటే కదిలే విధంగానే ఉండిద్ది. దాన్ని ఇనర్షియా అంటారు. మనం మాట్లాడుకున్నాం కదా, న్యూటన్స్ ఫస్ట్ లా ఏంటి, లా ఆఫ్ ఇనర్షియా. లా ఆఫ్ ఇనర్షియా వీటికి ఎగ్జాంపుల్స్ కూడా మాట్లాడుకున్నాం. మనం బండిలో వెళ్తున్నప్పుడు బ్రేక్ తొక్కగానే ముందుకు పడతాం, లేకపోతే బండిలో వెళ్తున్న వస్తువు సడన్గా రెస్ట్ పొజిషన్లో ఉన్న వస్తువు, మనం బండిలో కూర్చున్నాం, బస్సులో కూర్చున్నామండి రెస్ట్లో, ఎమ్మన్నే బస్సు స్టార్ట్ అయింది, మనం వెనక్కి బెండ్ అవుతామా లేదా, అయ్యామే లేదా. అలాంటి ఎగ్జాంపుల్స్ అని వేటికి ఎగ్జాంపుల్స్, లా ఆఫ్ ఇనర్షియాకి ఎగ్జాంపుల్స్. ఓకేనా. ఇనర్షియాని దేంట్లో మెజర్ చేస్తాడు అంటారు, కేజీస్లో మెజర్ చేస్తాడు. న్యూటన్స్ ఫస్ట్ లాలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఓకేనా. కాబట్టి ఒక వస్తువు రెస్ట్ నుంచి మోషన్లోకి వెళ్ళింది అనుకోండి, మనం బ్యాక్ సైడ్ పడతాం. అలా కాకుండా ఒక వస్తువు మోషన్ నుంచి రెస్ట్లోకి వచ్చింది అనుకోండి, మనం బస్సులో కూర్చున్నాం, బండి వెళ్తూ ఉంది, ఎమ్మటే కుక్క అడ్డం వచ్చింది, డ్రైవర్ ఏం చేస్తాడు, తొక్కుతాడు, వెంటనే ముందుకు వెళ్తామా లేదా, వెళ్తాం కదా. అదేంటి, ఇనర్షియాకి ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకేనా. కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గ్రోత్ హార్మోన్స్ ఫంక్షన్ ఏంటి అని అడిగాడు. గ్రోత్ హార్మోన్స్ యొక్క పని విధానం ఏంటి చూడండి. ఇక్కడ ఒక కాన్సెప్ట్, మన బాడీలో పిట్యూటరీ అనే గ్లాండ్ ఉండిద్ది. ఇది మనకి బ్రెయిన్లో ఉండిద్ది. ఇది మనకి గ్రోత్ హార్మోన్ అనే దాన్ని విడుదల చేస్తూ ఉండిద్ది. పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ ఎ గ్లాండ్ దట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బ్రెయిన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీనట్ సైజ్, బఠానీ అంత ఉండిద్ది. చిన్నదే కానీ చాలా కంట్రోల్ చేస్తూ ఉండిద్ది. దీన్నే మాస్టర్ గ్లాండ్ అని కూడా పిలుస్తూ ఉంటారు, మాస్టర్ గ్లాండ్. ఓకేనా. ఇది గ్రోత్ హార్మోన్ విడుదల చేసింది. ఈ గ్రోత్ హార్మోన్ ఎక్కువైంది అనుకోండి, జైగాంటిజం అనే రోగం వచ్చింది. ఈ గ్రోత్ హార్మోన్ తక్కువైంది అనుకోండి, డార్ఫిజం అంటే మరుగుజ్జు అనమాట. అంటే ఎక్కువైందనుకో కాడులాగా ఎక్కువగా పెరుగుతూ ఉంటాం, తక్కువైందనుకోండి మరుగుజ్జు పొట్టిగా పెరుగుతూ ఉంటాం. ఎక్కువైన ప్రాబ్లమే, తక్కువైన ప్రాబ్లమే, యావరేజ్గా ఉండాలి. సో గ్రోత్ హార్మోన్ ఫంక్షన్స్ ఏంటయ్యా అంటే, సమ్ టైమ్స్ గ్రోత్ ప్రమోటర్స్, సమ్ టైమ్స్ గ్రోత్ ఇన్హిబిటర్స్. కొన్నిసార్లు గ్రోత్ హార్మోను మన పద్ధతిని పెంచిద్ది, మనం ఎదిగే విధానం పెంచిద్ది, ఎదిగే విధానాన్ని తగ్గించిద్ది. ఎక్కువగా పెరిగితే జైగాంటిజం, తక్కువగా పెరిగితే డార్ఫిజం. గుర్తుపెట్టుకోండి. సో ప్రమోటర్ గాను ఉపయోగపడిద్ది, ఇన్హిబిటర్ గాను ఉపయోగపడిద్ది. ఓకేనా. నెక్స్ట్, విచ్ పర్మనెంట్ టిష్యూ మేక్స్ ఏ ప్లాంట్ హార్డ్ అండ్ స్టిఫ్. మనకి ప్లాంట్స్ తెలుసు, ప్లాంట్స్ లో టిష్యూస్ ఉంటాయి. టిష్యూస్ అంటే తెలుగులో కణజాలాలు, కణజాలం, కణాల ముద్దని కణజాలం అంటారు. అయితే ప్లాంట్లో ఒక టిష్యూ అంట, అది పర్మనెంట్ టిష్యూ అంట. అది ప్లాంట్ని గట్టిగా స్టిఫ్గా ఉండేలాగా చేసిద్దంట. ప్లాంట్లో ఏ టిష్యూ ప్లాంట్ గట్టిగా స్టిఫ్గా ఉండేలా చేసిద్ది అన్నాడు.
స్క్లీరెన్ కైమా. ఏంటి? స్క్లీరెన్ కైమా. ఈ స్క్లీరెన్ కైమా డెడ్ సెల్స్తో నిర్మాణం అయింది అనమాట, చనిపోయిన కణాలతో నిర్మాణం అయింది. అందుకే ఇది ప్లాంట్కి గట్టితనాన్ని ఇచ్చిద్ది అనమాట. ఓకేనా? డెడ్ సెల్స్తో ఫామ్ అయిన దాన్ని ఏమనాలి? స్క్లీరెన్ కైమా అనాలి. ఎగ్జాంపుల్స్, మనకి కోకోనట్ తెలుసు కదా, కొబ్బరికాయ. కొబ్బరికాయ పైన చిప్ ఉండిద్ది కదా, హస్క్ ఆఫ్ కోకోనట్ అంటారు. అది కూడా ఒక స్క్లీరెన్ కైమానే. ఏ కణజాలంతో తయారైంది అంటే స్క్లీరెన్ కైమా. నెక్స్ట్ మనం వాల్నట్స్ తింటూ ఉంటాం కదా, వాల్నట్స్ పైన మనకి షెల్ లాగా ఉండిద్ది కదా, పైన మనకి షెల్ ఉండిద్ది కదండి. వాల్నట్స్ని ఒలిచి తింటూ ఉంటాం మనం. ఓకేనా? పీనట్స్ కానీ పిస్తా, చాలా మంది పిస్తా తింటూ ఉంటారు, పిస్తా పప్పు. దానిపైన కూడా మనకి ఏముండిద్ది? షెల్ ఉండిద్ది. పిస్తా పప్పు పైన ఉన్న షెల్లు, వాల్నట్ పైన ఉన్న షెల్లు, కొబ్బరికాయ పైన ఉన్న షెల్లు ఉంది కదా, చెప్ప, ఇవన్నీ కూడా స్క్లీరెన్ కైమాకి ఎగ్జాంపుల్స్. దిస్ 3 ఆర్ ఎగ్జాంపుల్స్. దీస్ ఆర్ మేడప్ ఆఫ్ డెడ్ సెల్స్. ఇవి ఆ కాయలకి, ప్లాంట్స్కి గట్టితనాన్ని ఇస్తాయి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్యారెన్కైమా. ప్యారెన్కైమాలో ఏం జరిగిద్ది? ఫోటోసింథసిస్ జరిగింది. ఓకేనా? కొలెన్కైమా ఎందుకు? ఫ్లెక్సిబిలిటీకి మనకి బాగా ఉపయోగపడుతూ ఉండిద్ది. ఐరన్కైమా ఎందుకు? గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉండిద్ది. ఎయిర్ పేరులోనే ఉంది, ఐరన్కైమా. గ్యాస్ మొక్కల్లో నుంచి బయటికి వెళ్తానికి, బయట నుంచి మొక్కలోనే రావడానికి ఉపయోగపడే టిష్యూ ఏంటి? ఐరన్ కైమా. మంచి కాన్సెప్ట్ అండి. ప్లాంట్స్ నుంచి టిష్యూస్ కంపల్సరీగా మీరు చదవాలి. చూడండి, ఐడెంటిఫై ద ఆడ్ వన్. భిన్నమైన దాన్ని గుర్తించండి. ఎయిర్, మిల్క్, ఎలాయ్, వాటర్. వాటర్ ఈజ్ ఆన్సర్ బికాజ్ వాటర్ ఈజ్ ఏ కెమికల్ మిక్చర్ అనమాట. సారీ, కెమికల్ కాంపౌండ్. వాటర్ ఈజ్ ఏ కెమికల్ కాంపౌండ్. ఎల్ఐ కాదు, మిల్క్ కాదు, ఎయిర్ కాదు. ఎయిర్ ఈజ్ ఏ మిక్చర్, నాట్ ఏ కాంపౌండ్. బట్ వాటర్ ఈజ్ ఏ కెమికల్ కాంపౌండ్ అనమాట. ఇదిగోండి H2O. అర్థమైందా? హైడ్రోజన్, ఆక్సిజన్ కెమికల్ బాండ్ ద్వారా కలిసి ఇలా వాటర్ ఫామ్ చేసింది కాబట్టి ఆ మూడుతో పోల్చుకుంటే ఇది భిన్నమైంది బికాస్ ఇట్స్ ఎ కెమికల్ కాంపౌండ్. నెక్స్ట్, వాట్ ఎనేబుల్స్ ఎలక్ట్రిక్ కరెంట్ టు ఫ్లో ఇన్ ఏ సర్క్యూట్. సర్క్యూట్లో కరెంట్ ఫ్లో అవటానికి ఏది ముఖ్య కారణం అని అడుగుతూ ఉన్నాడు. ఇదిగోండి, మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంతే కదా? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమనాలి? కరెంట్ అనాలి. ఒకవేళ ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వలేదు అనుకోండి, కరెంట్ ఏమైనా ఉండిద్దా? ఉండదు. గుర్తుపెట్టుకుని ఒక పాయింట్ చెబుతాను ఇక్కడ. ఒక సర్క్యూట్లో కరెంట్ రైట్ సైడ్ వైపు వెళ్తుంది అనుకోండి, ఛార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాయి అన్నమాట. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాయి. కరెంటు ఎటువైపు వెళ్ళిద్దో ఛార్జ్ క్యారియర్స్ ఆపోజిట్గా వెళ్తూ ఉంటాయి. ఉదాహరణకి కరెంట్ డైరెక్షన్ ఇది, మరి ఛార్జ్ క్యారియర్స్ డైరెక్షన్స్ ఏంటి? ఇదిగోండి ఆపోజిట్ అనమాట. ఎగ్జామ్లో అడిగాడండి, కరెంటు నార్త్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, ఎలక్ట్రాన్స్ ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతాయి అని అడిగాడు. ఆపోజిట్ అంటే ఏంటి? సౌత్. అలా ఈజీగా ఆన్సర్ చేయాలి. అందుకే కరెంట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. కరెంట్కి డైరెక్షన్ లేదు, ఒక ప్రిఫర్డ్ డైరెక్షన్ లేదు కరెంట్కి. ఎలక్ట్రాన్స్ డైరెక్షన్ ఆధారంగా కరెంట్ డైరెక్షన్ ఉండిద్ది. సో కరెంట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ, నాట్ వెక్టార్ క్వాంటిటీ. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కరెంట్కి డైరెక్షన్ ఉంది కానీ ఎలక్ట్రాన్స్ మీద ఆధారపడి ఉంది, దాని అంతటికి అది లేదు. కాబట్టి కరెంట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ, నాట్ వెక్టార్ క్వాంటిటీ. బాగా గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రిసిటీ నుంచి అడిగిన మంచి క్వశ్చన్ అనమాట. కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్, అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. ఎక్కడుంది నెక్స్ట్ సైన్స్ క్వశ్చను? చూడండి, యాసిడ్ అండ్ బేసెస్ నుంచి అడిగిన క్వశ్చన్. కెమిస్ట్రీలో యాసిడ్ అండ్ బేసెస్. ద pH వాల్యూ ఇంక్రీజెస్ ఫ్రమ్ 7 to 14 అంట. ఇదిగోండి, మనం pH స్కేల్ తీసుకున్నాం అనుకోండి, ఇది 7, ఇది 1, ఇది 14. 1 నుంచి 7 వరకు ఉంటే అది యాసిడ్, 7 నుంచి 14 వరకు మధ్య ఉంటే అది బేసు. ఇప్పుడు 7 నుంచి 14 వైపు వెళ్తుందంట. pH వాల్యూ ఇంక్రీజెస్ ఫ్రమ్ 7 to 14 అన్నాడు. అంటే ఇది ఏమైద్ది? బేస్. బేస్ అంటే ఏ కాన్సన్ట్రేషన్ ఉండిద్ది? OH - అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఉండిద్ది. సో యాసిడ్ అన్నాం అనుకోండి, H+ అయాన్ కాన్సన్ట్రేషన్. బేస్ అనుకున్నామండి, OH - అయాన్స్ కాన్సన్ట్రేషన్. అంటే ఒక బేస్ని తీసుకుని వాటర్లో కరగదీసాం అనుకోండి, OH - అయాన్స్ ఎక్కువ వస్తాయి. OH - అయాన్స్ ఎక్కువ వస్తే బేస్, H+ అయాన్స్ ఎక్కువ వస్తే యాసిడ్. ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్.
ఓకేనా? ఏమైనా కష్టం ఉందా అండి? సబ్జెక్ట్ నేర్చుకుంటే చూడండి సైన్స్ ఎంత ఈజీగా ఉంది. తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సాల్ట్స్ ఈజ్ ఎసిడిక్ ఇన్ నేచర్? నేచర్లో ఎసిడిక్ సాల్ట్స్ అన్నాడు చూడండి. ఎసిడిక్ సాల్ట్స్, బేసిక్ సాల్ట్స్ అని ఉంటాయి అన్నమాట. ఎసిడిక్ సాల్ట్స్ అని అనుకోండి స్ట్రాంగ్ యాసిడ్తో అవి తయారవుతాయి అన్నమాట. బేసిక్ సాల్ట్స్ అని అనుకోండి స్ట్రాంగ్ బేస్తో తయారవుతాయి అన్నమాట. ఓకేనా? కాబట్టి ఎసిడిక్ సాల్ట్స్ ఆర్ స్ట్రాంగ్ యాసిడ్స్, బేసిక్ సాల్ట్స్ ఆర్ స్ట్రాంగ్ బేస్ అన్నమాట. ఉదాహరణకి ఇదిగోండి సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్ ఈజ్ ఏ ఎసిడిక్ సాల్ట్, Na2CO3. ఇది మనం చదువుకొని ఉండాలి, అప్పుడే మనం చెప్పగలం. వాషింగ్ సోడా మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం? వాషింగ్ సోడాని ఏమనాలి? ఎసిడిక్ సాల్ట్ అనాలి, వాషింగ్ సోడా. దానికి ఇంకో పేరు ఏంటి? సోడియం కార్బోనేట్. చాలాసార్లు మాట్లాడుకున్నాం. సోడియం కార్బోనేట్ వాషింగ్ సోడాని హీట్ చేస్తే ఏం జరిగిద్ది? Na2CO3ని హీట్ చేస్తే ఏం ఫామ్ అయింది? Na2O CO2 వచ్చింది. సోడియం ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ అనే వస్తాయి అని మనం చదువుకున్నాం కదా. కాబట్టి సోడియం కార్బోనేట్ ఈజ్ ఏ ఎసిడిక్ సాల్ట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ డస్ నాట్ రియాక్ట్ విత్ కోల్డ్ అండ్ హాట్ వాటర్? వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఇది. కోల్డ్ వాటర్తోనూ హాట్ వాటర్తోనూ చర్య జరపని మెటల్ ఏంటి అన్నాడు. చూడండి చక్కగా చెబుతాను. మనకి మెటల్స్తో రియాక్టివిటీ సిరీస్ తెలుసు. సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఈ 4 మంచి రియాక్టివ్ ఉన్నవి అనమాట. అయితే దీంట్లో ఈ మొదటి 2 ఉన్నాయి కదా, సోడియం, పొటాషియం, ఇవి 2 కోల్డ్ వాటర్తో చర్య జరుపుతాయి అన్నమాట. కాల్షియం తీసుకున్నాం అనుకోండి, కోల్డ్ వాటర్తో చర్య యావరేజ్గా జరిపిద్ది. సోడియం, పొటాషియం బాగా చర్య జరుపుతాయి. కాల్షియం ఎక్కువగా చర్య జరపదు, యావరేజ్గా చర్య జరిపిద్ది. కానీ మెగ్నీషియం ఉంది, అసలు అది కోల్డ్ వాటర్తో చర్యే జరపదు. హై రియాక్టివ్లో ఉన్న ఈ మెటల్స్లో పొటాషియం, సోడియం కోల్డ్ వాటర్తో చర్య జరుపుతాయి. కాల్షియం కోల్డ్ వాటర్తో చర్య యావరేజ్గా చర్య జరుపుతాయి, అంత బాగా కాదనమాట. అయితే మెగ్నీషియం అసలు కోల్డ్ వాటర్తోనే చర్య జరపదు. ఆప్షన్స్లో మెగ్నీషియం ఉందా? అయ్యో లేదు కదా. ఇదిగోండి అల్యూమినియం ఉంది. అంటే అల్యూమినియం, జింక్, ఐరన్, ఈ 3 ఉన్నాయి కదా, ఇవి ఏ రియాక్టివ్? మీడియం రియాక్టివ్ సిరీస్ అనమాట. ఏ రియాక్టివ్? మీడియం రియాక్టివ్ సిరీస్ మెటల్స్. ఈ 3 కోల్డ్ వాటర్ తీసుకో, హాట్ వాటర్ తీసుకో, వేడితోనూ చర్య జరపవు. సో మీడియం రియాక్టివ్ సిరీస్ మెటల్స్ అయిన అల్యూమినియం, జింక్, ఐరన్ కోల్డ్ వాటర్తోనూ చర్య జరపవు, హాట్ వాటర్తోనూ చర్య జరపవు. ఆప్షన్స్లో అల్యూమినియం ఉంది కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ అల్యూమినియం. సోడియం కాదు, కాల్షియం కాదు, పొటాషియం కాదు, ఈ 3 కూడా కోల్డ్ వాటర్తో చర్య జరుపుతాయి. అయితే సోడియం, పొటాషియం ఏమో ఎక్కువగా జరుపుతాయి, కాల్షియం ఏమో యావరేజ్గా జరిపిద్ది, మెగ్నీషియం ఏమో అసలు జరపదు. ఓకేనా? కాబట్టి మిడిల్ రియాక్టివ్ సిరీస్లో అల్యూమినియం, జింక్, ఐరన్ కోల్డ్ అండ్ హాట్ వాటర్తో చర్య జరపవు. మరి దేంతో చర్య జరుపుతాయి? స్టీమ్తో చర్య జరుపుతాయి. ఆవిరితో చర్య ఎక్కువగా జరుపుతాయి అన్నమాట, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. మెటల్స్ ఆర్ ప్లేస్డ్ ఆన్ విచ్ సైడ్ ఆఫ్ ది మోడర్న్ పీరియాడిక్ టేబుల్? మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మెటల్స్ అనేవి ఎటువైపు ఉంచబడ్డాయి అని అడిగాడు. ఎటువైపు ఉంచబడ్డాయి? ఇక మోడర్న్ పీరియడ్ టేబుల్ మనం ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇలా కనబడుతుండేది కదా. ఇటువైపు మనకి ఎస్ బ్లాక్లో ఉన్నాయన్నీ ఏంటి? మెటల్సే కదా. మెటల్స్ ఏ వైపు ఉన్నాయి? లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. ఓకేనా? సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మెటల్స్ అనేవి లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేయబడ్డాయి. అవి ఎక్కువగా ఎస్ బ్లాక్లో ఉంటాయి, డి బ్లాక్లో కూడా ఉంటాయి, పి బ్లాక్లో కూడా ఉంటాయి. కానీ ఎక్కువగా పూర్తిగా ఉన్న బ్లాక్ ఏంటి? ఎస్ బ్లాక్. గుర్తుపెట్టుకోండి, మెటల్స్ అనేవి ఎస్ బ్లాక్లో ఉంటాయి, డి బ్లాక్లో ఉంటాయి, పి బ్లాక్లోనూ ఉంటాయి. ఎక్కువగా దేంట్లో ఉంటాయి అంటే ఎస్ బ్లాక్లో ఉంటాయి. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమనాలి? వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనాలి. వ్యాలెన్సీ 1, 2 లేదా 3. ఒక ఎలిమెంట్కి వ్యాలెన్సీ 1 లేదా 2 లేదా 3 ఉంటే దాన్ని ఏమనాలి? మెటల్ అనాలి. ఏమనాలి? మెటల్ అనాలి. గుర్తుపెట్టుకోండి, పీరియాడిక్ టేబుల్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. నెక్స్ట్,
1 వాట్. 1 వాట్ అంటే ఎంత అన్నారు. అసలు వాట్ దేనికి యూనిట్స్? పవర్కి. పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైం. పవర్కి యూనిట్స్ ఏంటి? 1 వాట్. వర్క్ అంటే దేంట్లో కొలుస్తారు? జౌల్స్లో కొలుస్తారు. టైంని దేంట్లో కొలుస్తారు? సెకండ్. అంటే 1 వాట్ అంటే 1 జౌల్ పర్ 1 సెకండ్. ఎక్కడుంది? ఇదిగోండి, 1 జౌల్ పర్ 1 సెకండ్. 1 జౌల్ బై 1 సెకండ్ వేస్తే 1 వాట్ వచ్చింది. పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైం. హార్స్ పవర్ ఎంత? 746 వాట్స్. గుర్తుపెట్టుకోండి, 746 వాట్స్. 1 కిలో వాట్. 1 కిలో వాట్ అవర్ ఈక్వల్ టు హౌ మెనీ జోల్స్ అంటారు? 3.6 ఇంటూ 10⁶ జోల్స్. 1 కిలో వాట్ అవర్ ఈక్వల్ టు హౌ మెనీ జోల్స్? 3.6 ఇంటూ 10⁶ జోల్స్. 1 కిలో వాట్ అవర్ని దేంట్లో కొలుస్తూ ఉంటారు? యూనిట్స్లో కొలుస్తూ ఉంటారు. ఈరోజు మీ ఇంట్లో కరెంట్ బిల్ ఎంత కాలింది? 3 యూనిట్స్ కాలింది, లేదా 3 కిలోవాట్ అవర్ కాలిందని కూడా చెప్పచ్చు అనమాట. ఓకేనా? కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ద క్రెడిట్ ఆఫ్ క్లాసిఫైయింగ్ ఎలిమెంట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ అటామిక్ మాసెస్. ఈ అటామిక్ మాస్ ఆధారంగా ఎలిమెంట్స్ని క్లాసిఫై చేసిన క్రెడిట్ ఎవరికి వెళ్ళింది అన్నాడు? డిమిట్రీ మెండెలీవ్. మనం మాట్లాడుకున్నాం కదా, అసలు మొదటగా పీరియాడిక్ టేబుల్కి ఒక రూపాన్ని ఇచ్చింది ఎవరు? ఆయనే. ఆయన దేని ఆధారంగా చేసుకున్నాడు? అటామిక్ మాస్ ఆధారంగా చేసుకున్నాడు. ఓకేనా? కాబట్టి డిమిట్రీ మెండెలీవ్. ఈయన ఏ దేశానికి సంబంధించిన సైంటిస్టు? హీ ఈజ్ ఏ రష్యన్ సైంటిస్ట్. గుర్తుపెట్టుకోండి, ఎందుకైనా మంచిది, ఉపయోగపడిద్ది. కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, మెటల్ ఆక్సైడ్స్ విచ్ రియాక్ట్ విత్ బోత్ యాసిడ్స్ అండ్ బేసెస్. ఒక మెటల్ అనేది యాసిడ్తోనూ చెరితోనూ జరిపిద్దంట. ఒక మెటల్ ఆక్సైడ్ అనేది దాన్ని ఏమనాలి? ఎన్నిసార్లు మాట్లాడుకున్నాము, యాంపోటెరిక్ ఆక్సైడ్స్. కొన్ని మెటల్ ఆక్సైడ్స్ ఎసిడిక్ నేచర్ ఉందనుకోండి, వాటిని ఎసిడిక్ ఆక్సైడ్స్ అంటారు. బేసిక్ నేచర్ ఉందనుకోండి, వాటిని బేసిక్ ఆక్సైడ్స్ అంటారు. రెండు ఉన్నాయి అనుకోండి, వాటిని యాంపోటెరిక్ ఆక్సైడ్స్ అంటారు. ఎగ్జాంపుల్ చెప్పండి. అల్యూమినియం ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్, టిన్ ఆక్సైడ్, లెడ్ ఆక్సైడ్. అల్యూమినియం, జింక్, టిన్ను, లెడ్, ఈ 4 ఆక్సిజన్తో జరిపినప్పుడు మెటల్ ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి. ఈ మెటల్ ఆక్సైడ్స్ ఎసిడిక్ నేచరు కలిగి ఉండిద్ది, బేసిక్ నేచర్ కలిగి ఉండిద్ది. కాబట్టి వీటిని యాంపోటెరిక్ అనాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కంటిన్యూస్గా కనపడుతూనే ఉంది, గుర్తుపెట్టుకోండి, ఎందుకైనా మంచిది. రాబోయే ఎగ్జామ్స్లో తప్పనిసరిగా వీటి మీద క్వశ్చన్స్ వస్తాయండి. కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. ఎక్కడుంది? లేవు, అయిపోయింది. టోటల్ 75 క్వశ్చన్స్లో నియర్లీ మనం 20 క్వశ్చన్స్ మాట్లాడుకున్నాం. ఓకేనా? మనకి గ్రావిటేషన్ మీద ప్రాబ్లమ్స్ కూడా అడిగాడు, కాబట్టి న్యూమరికల్ చాలా ఇంపార్టెంట్. ప్లాంట్స్ రీప్రొడక్షన్ గురించి బాగా అడిగాడు, కాబట్టి ప్లాంట్స్ రీప్రొడక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? కాబట్టి 17th ఆగస్ట్ 2018లో అడిగిన ఏఎల్పి అండ్ టెక్నీషియన్ పేపర్ని మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. ఇంకోసారి మరొక పేపర్ మనం డిస్కస్ చేసుకుందాం. ఎవరు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా వీడియోని చాలా ఓపిక్గా వినండి. ఎవరికైతే కాన్సెప్ట్ బాగా ఐడియా ఉందో వాళ్ళు 1.5x అలా 1.25xలో పెట్టుకొని వినండి. కానీ తప్పకుండా వినండి, మీకు తప్పనిసరిగా ఉపయోగపడిద్ది. ప్రీవియస్ క్వశ్చన్స్ మొత్తాన్ని ఎగ్జామిన్ చేసుకుంటే మీకు సైన్స్ మీద మంచి గ్రిప్ వచ్చింది. ఎక్కడ ఎప్పుడు బిట్టు ఎక్కడ ఎలా అడిగాడు అన్న అవేర్నెస్ కూడా మీకు క్రియేట్ అయింది. ఇప్పటికే మన వీడియోస్ చూస్తున్న చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. ఓకేనా? కాబట్టి ఆ అవేర్నెస్ని క్రియేట్ చేసుకుని ప్రిపేర్ అయితే నెక్స్ట్ ఏఎల్పి ఎగ్జామ్స్ మీరు తప్పనిసరిగా క్రాక్ చేయగలరు. కాబట్టి మరొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.